ఈ రోజున 9:30 లోపల అంటే ఉదయం 8-9 మధ్యకాలంలో పుబ్బా నక్షత్రం ఉంటుంది. అలాగే కర్కాటక లగ్నము, లగ్నంలో గురు శుక్రులు ఉంటారు. ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారి ఫోటోకి కానీ లేదా లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి ఎర్రటి పుష్పాల మాల వేసి తేనెతో అమ్మవారికి అభిషేకము జరిపించి చక్కగా అలంకరణ చేసిన తరువాత నాటు గులాబీ పూలతో అమ్మవారికి అష్టోత్తర పూజ చేయండి. లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి. అలాగే ఈ యొక్క బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. విశేషించి ముత్తైదువులకి ఒకరు లేదా ముగ్గురికి మీరు అమ్మవారికి ముత్తైదనగా ఈ సంబంధించి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ ముత్తైదుకి వాయనమిచ్చి ఆశీర్వచనం తీసుకోండి. తప్పకుండా పిల్లలకి వివాహం అవుతుంది. దాంపత్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఈ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా నివారణ అవుతాయి.